దేశంలో బొగ్గు ఉత్పత్తిలో వృద్ధి సాధించిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు బీజేపీ లీడర్స్. కొంతమంది నాయకులు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే ప్రాంతీయ సెంటిమెంట్ ని రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. దక్షిణాదిలో బీజేపీ బలపడడం చూసి పలు పార్టీల నేతలకు ఆందోళన మొదలైందని విమర్శించారు బీజేపీ నాయకులు. దేశంలో బొగ్గు ఉత్పత్తిలో సాధించిన వృద్ధిపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ నాయకత్వంలో బొగ్గు దిగుమతులను తగ్గించేందుకు, దేశ బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు కమర్షియల్ కోల్ మైనింగ్, మిషన్ కోకింగ్ కోల్ వంటి కార్యక్రమాల ద్వారా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ఈ ఘనత ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2024లో సాధించామన్నారు. 2023లో ఇదే కాలంతో పోలిస్తే బొగ్గు ఉత్పత్తిలో 6.11% వృద్ధి సాధించినట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు కిషన్ రెడ్డి. డీఎంకే ప్రాంతీయ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అందులో భాగంగా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎలాంటి కుట్ర లేదన్నారు. డీఎంకే ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. దక్షిణాదిలో బీజేపీ బలపడటం చూసి ఈ మూడు పార్టీలు భయపడుతున్నాయని విమర్శించారు లక్ష్మణ్. ప్రజలచే తిరస్కారానికి గురవుతున్నటువంటి డీఎంకే ఒక పన్నాగం పన్ని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి, అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ని కలిసి దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల పూర్తిగా మనము నష్టపోతున్నాము, ఈ దక్షిణ రాష్ట్రాలపైన కేంద్రం కుట్రలు పన్నుతుందని చెప్పి వారు ఒక విష ప్రచారానికి పూనుకోవడం. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము దక్షిణాది మీద కుట్రలు కాదు, అసలు కుట్రలు పన్నుతున్నది ఒకవైపు డిఎంకే ముసుగులో కాంగ్రెస్, తెలంగాణ మరియు బీఆర్ఎస్ పార్టీ. తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ బోర్డుపై సంచలన కామెంట్లు చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న రఘునందన్ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల పట్ల వివక్ష చూపటం అత్యంత బాధాకరమన్నారు. నేతల లెటర్లపై వెంటనే స్పందించి దర్శనాలు, రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన తర్వాత ఏపీ ప్రజాప్రతినిధుల లేఖలు మాత్రమే అనుమతించడం బాధాకరమన్నారు. ఈ విషయంపై టీటీడీ వెంటనే సమీక్ష నిర్వహించాలని పార్టీలకు అతీతంగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఎంపీ రఘునందన్. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బీఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అందరు ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక ఇది. దీన్ని హానర్ చేస్తామని చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం. మా ఉత్తరాలను హానర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒకరోజు వస్తాం. వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ నేతలు. అన్ని వర్గాల సంక్షేమానికి మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు.